హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సెన్సెక్స్ 200 పాయింట్ల నష్టంతో 82,330 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో 25,020 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. 55,355 దగ్గర నిన్న క్లోజ్ అయింది. ఈరోజు 55,354. కంపారిటివ్గా సెన్సెక్స్తో కానీ నిఫ్టీతో కానీ పోలిస్తే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ట్రేడింగ్ అంతా స్తబ్దుగా కంప్లీట్గా కన్సాలిడేషన్ అయిపోయి ఈరోజు మా ఇండిసెస్ మొగ్గు చూపినాయి. నిఫ్టీ మార్నింగ్ నుంచి కంప్లీట్గా ఒక 100 పాయింట్స్ రేంజ్లోనే రోజంతా కదలాడింది. చివరకు కూడాను ఆ 100 పాయింట్స్ రేంజ్లోనే క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, మా దగ్గర నుంచి మీకు చిన్న రిక్వెస్ట్, మనం కంటిన్యూస్గా ఈ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ లెవెల్స్ని మనము అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు. ఆఫ్టర్ మార్కెట్ అంటే మన మార్కెట్ అయిపోయిన తర్వాత ఈరోజు మార్కెట్ మూమెంట్ ఏ విధంగా ఉంది, రేపటికి మార్కెట్ని ఏ విధంగా రీడ్ చేయొచ్చు అని చెప్పి లెవెల్స్ మనము చార్ట్ చూస్తూ ప్రతిరోజు ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. మీకు ఈ డేటా కనుక నచ్చినట్లయితే మీరు తప్పనిసరిగా మన వీడియోస్ని ఈ వీడియోని చూసినప్పుడు వెంటనే లైక్ చేయండి. అట్లానే ఈ ఛానల్ని మీరు ఇప్పటివరకు కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ లైక్స్ కానీ సబ్స్క్రిప్షన్స్ కానీ మనకి అదొక మోటివేషన్ కింద ఉంటుంది. మీ లైక్స్ తోటి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పి ఆశిస్తూ రెగ్యులర్ వీడియోలోకి జంప్ అయిపోతాం. ఓవరాల్గా బ్రాడర్ ఇండిసెస్ చూస్తే కనుక మీకు అవుట్ పర్ఫామ్ చేసింది. మామూలుగా మెయిన్ ఇండిసెస్తో కంపేర్ చేస్తే, నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ వీటితో కంపేర్ చేస్తే బ్రాడర్ ఇండిసెస్లో ఉన్న స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేసినాయని చెప్పుకోవచ్చు. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఏకంగా 1.8% అప్ సైడ్ మూవ్ అయితే, నిఫ్టీ మిడ్ క్యాప్ కూడాను ఈరోజు 1% తోటి అప్ సైడ్ మూవ్ అయింది. ఈరోజు ప్రధానంగా మన నిఫ్టీ 50ని డ్రాగ్ చేసిందంటే నిఫ్టీ ఐటీ అని చెప్పుకోవచ్చు. సో నిఫ్టీ ఐటీ ఈరోజు ఆల్మోస్ట్ 0.84% ఈరోజు డ్రాగ్ చేసింది. 321 పాయింట్స్ నష్టంతో ఈరోజు నిఫ్టీని కానీ సెన్సెక్స్ని కానీ డ్రాగ్ చేసింది. అదే బ్యాంక్ నిఫ్టీని చూస్తే, బ్యాంక్ నిఫ్టీ మీకు ఈరోజు ఫ్లాట్గా, సో కంప్లీట్గా 0.7 పాయింట్స్ అంటే 1 పాయింట్ కంటే లెస్ నిన్న ఎక్కడైతే క్లోజ్ అయిందో ఇంచుమించు అక్కడే ఈరోజు కూడా క్లోజ్ అయింది. సో ఫ్లాట్గా ఉంది. సో 7 అవుట్ ఆఫ్ స్టాక్స్ పాజిటివ్గా మూవ్ అయితే బ్యాంక్ నిఫ్టీలో 5 అవుట్ ఆఫ్ 12 నెగిటివ్గా మూవ్ అయినాయి. సో మీకు మిడ్ క్యాప్ చూస్తే, మామూలుగా మిడ్ క్యాప్ రెగ్యులర్గా ఈ మధ్య ఆల్మోస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి అవుట్ పర్ఫామ్ చేస్తుంది కదా, ఈ రోజు కూడా అదే పందాలో అవుట్ పర్ఫామ్ చేసింది. 0.94% తోటి అవుట్ పర్ఫామ్ చేసింది. స్మాల్ క్యాప్ 100 కూడాను 1.86%. సో ఇక్కడ చూసారా 1.86%. 73 స్టాక్స్ పాజిటివ్గా మూవ్ అయితే 27 స్టాక్స్ మాత్రమే నెగిటివ్గా మూవ్ అయినాయి. సో అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కూడాను స్మాల్ క్యాప్లో చాలా పాజిటివ్గా అంటే ఎంకరేజింగ్గా ఉంది. సో ఓవరాల్గా మన పోర్ట్ఫోలియోస్ అయితే మాత్రము కాస్త పాజిటివ్ ట్రెండ్లోకి మూవ్ అయినాయి అని చెప్పుకోవచ్చు ఈ 1 వీక్ 10 డేస్ మూవ్ని బట్టి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇండిసెస్ కానివ్వండి, ఈ బ్రాడర్ ఇండిసెస్ మనం ఏదైతే గత వారం 10 రోజులుగా బ్రాడర్ ఇండిసెస్లో అవుట్ పర్ఫామ్ చేయడం చూస్తూనే ఉన్నామో, ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ అనేది టర్న్ అవుతూ ఉంది. సో దాంతోపాటుగా సెక్టార్ చర్నింగ్ అనేది మార్కెట్లో నడుస్తూ ఉంది. అంటే ఇన్ ద సెన్స్, నిఫ్టీ ఐటీలో ఏదైతే సెల్ ఆఫ్ గురైందో అప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చాలా పాజిటివ్గా అప్ ట్రెండ్ వచ్చింది. సో ఈ మధ్య నిఫ్టీ ఐటీలో ఒకే రోజు 6.6% పాజిటివ్గా మూవ్ అయిన తర్వాత కొద్దిగా కన్సాలిడేట్ అవుతూ ఉంది ఐటీలో. సో అదర్ సెక్టార్స్లో, ఆటోలో కానీ ఎఫ్ఎంసీజీలో కానీ కొద్దిగా బయింగ్ ఎమర్జ్ అవుతూ ఉంది. కొద్దిగా, అది కూడాను హెవీ బయింగ్ అయితే లేదు. సో ఓవరాల్గా స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ ఈ మధ్యకాలంలో అవుట్ పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా మనకి ఎఫ్ఐఐస్ ఏదైతే కంటిన్యూస్గా బై సైడ్ వస్తూ ఉన్నారో, క్యాష్ మార్కెట్లో నిన్న కూడాను చాలా హెవీగా బై చేశారు ఎఫ్ఐఐస్. సో ఎఫ్ఐఐస్ బై చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా మనకున్న న్యూస్ ఏంటంటే, ఈ మన డిఐఎస్ దగ్గర క్యాష్ ఆన్ హ్యాండ్ చాలా ఎక్కువగా ఉంది. సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 lakh crores వాళ్ళ దగ్గర క్యాష్ ఉంది రెడీగా. సో వాళ్ళు కూడాను ఇవాళగాతే రేపైనా సరే మార్కెట్లోకి ఆ మనీని మొత్తం డిప్లాయ్ చేయాలి. ఆ మనీని వాళ్ళు డిప్లాయ్ చేసేటప్పుడు బేసిక్గా లార్జ్ క్యాప్స్ కంటే కూడాను మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోనే, ఎందుకంటే రీటైలర్స్ మనీ అది. రీటైలర్స్ ఎప్పుడు కూడాను మ్యూచువల్ ఫండ్స్లో, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది సిప్లో. సో ఆ విధంగా చూస్తే స్మాల్ అండ్ మిడ్ క్యాప్లోకి ఇంకా ఫండ్స్ ఫ్లో రావాల్సి ఉంది.
ఇది డిఐఎస్ కనుక వాళ్ళు ఎప్పుడైతే వాల్యూ ఎమర్జ్ అవుతుంది అనుకుంటారో, వాల్యూ ఎమర్జ్ అయింది అనుకున్నప్పుడు వాళ్ళు సైడ్ వేస్లో ఉండలేరు, క్యాష్ చేతిలో పెట్టుకొని ఎక్కువ కాలం ఉండలేరు. సో వాళ్ళు ఆ మనీని డిప్లాయ్ చేయాల్సిందే. ఆ మనీ ఎప్పుడైతే డిప్లాయ్మెంట్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మరలా ఒకసారి మార్కెట్స్ కంప్లీట్గా అప్ సైడ్, మళ్ళీ ఇంకొకసారి అప్ సైడ్ తీసుకొని ఆల్ టైమ్ హైస్ కూడా చేరే అవకాశం మాత్రము మనము చూడవచ్చు త్వరలోనే. త్వరలో అంటే ఇన్ ద సెన్స్ ఏదో రేపు ఎల్లుండని కాదు, నెక్స్ట్ మంత్ అని కాదు, అట్లీస్ట్ 5 to 6 months బిఫోర్ 2025 డిసెంబర్ ప్రాబ్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆల్ టైమ్ హై అగైన్. ఓకే, మనము రెగ్యులర్గా మాట్లాడుకున్నట్టే చార్ట్స్ను చూస్తూ మనకి మార్కెట్ ఏ విధంగా మూవ్ అయింది, సో రేపటికి ఇన్ ద సెన్స్ మండేకి రాబోయే సెషన్కి ఏ విధంగా మనం లెవెల్స్ని అబ్జర్వ్ చేయాలని చెప్పేసి చార్ట్ను చూస్తూ మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాము. ఇది నిఫ్టీ చార్టు మీరు చూస్తే ఈరోజు చూసారా, నిన్న లాంగ్ క్యాండిల్ ఆల్మోస్ట్ 600 points లో నుంచి హైకి డిఫరెన్స్ చూస్తే నిన్న క్యాండిల్ లెంగ్త్ వచ్చేసేసి 600 points. సో ఈరోజు క్యాండిల్ 1/5 అంటే 120 points మాత్రమే ఈరోజు క్యాండిల్ ఉంది. సో ఓపెనింగ్ కాస్త ఫ్లాట్గా ఓపెన్ అవుతూ ఇది 25,064, నిన్నటి క్లోజింగ్ 25,062తో పోలిస్తే ఒక 2 points అప్ సైడ్ మూవ్ అయింది, అంటే ఓపెన్ అయింది. అక్కడి నుంచి కొద్దిగా స్లైడ్ అవుతూ 24,950 లెవెల్స్ నిన్న మనం మాట్లాడుకున్నాం చూసారా, 24,930 ఈ క్యాండిల్ హై ఏదైతే ఉందో దాని సపోర్ట్ కింద నిన్న లైన్, ఒక వాల్యూ లైన్ డ్రా చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఆ 24,950 లెవెల్స్ వరకు మూవ్ అయ్యి అక్కడి నుంచి సెకండ్ హాఫ్లో కొద్దిగా అప్ సైడ్ మూవ్ అయింది నిఫ్టీ. సో ఓవరాల్గా లాక్ క్లస్టర్ ట్రేడింగ్ సెషనే జరిగింది ఈరోజు మొత్తం మీద చూస్తే. ఓకే, సో ఇది అంటే మనం సైకలాజికల్గా మనము క్యాండిల్ స్టిక్ సైకాలజీ కూడా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక్కసారి సైకాలజీ కనుక చూస్తే మీరు ఇక్కడ ఏదైతే స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చిందో, ఒకే రోజు 900 points స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చిందో ఆ తర్వాత కన్సాలిడేషన్ అయింది, అంటే ఇన్సైడ్ క్యాండిల్ వచ్చింది, ఆ తర్వాత కూడా కన్సాలిడేషన్ అయ్యి ఆ తర్వాత రోజు అంటే నిన్న 15th May సుమారుగా లో నుంచి 600 points అప్ సైడ్ మూవ్ అయింది. సో 24,500 నుంచి కంటిన్యూస్గా 600 points మూవ్ అవుతూ 25,115 వరకు మూవ్ అయ్యి ఈరోజు మరలా కన్సాలిడేషన్ ఉంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన సైకాలజీ, ఒకరోజు బయ్యర్స్ యాక్టివ్గా అవుతున్నారు, తర్వాత రోజు అంటే ఫాలో బయ్యింగ్ అయితే రావట్లేదు, బట్ వన్ ఆర్ అదర్ డే మరలా బయ్యింగ్ అనేది ఎమర్జ్ అవుతూ ఉంది. సో ఇక్కడ కూడా చూడండి, మీకు కంటిన్యూస్గా ఇక్కడ 17th April కూడాను బిగ్ క్యాండిల్ వచ్చింది. ఆ తర్వాత అఫ్ కోర్స్ ఫాలో అప్ క్యాండిల్ అయితే ఇక్కడ ఉంది, అందుకనే అప్ సైడ్ మూవ్ అవుతూ వచ్చింది. సో ఇక్కడ మాత్రము లాస్ట్ 5 days నుంచి మాత్రము ఫాలో అప్ క్యాండిల్స్ రాకుండా ఒక చిన్న పాజ్ తీసుకొని మరలా కంటిన్యూ అవుతుంది ర్యాలీ. ఓకే, సో ఇప్పుడు మనం ఓవరాల్గా చూడాలంటే మన మార్కెట్ని రీడ్ చేయాలంటే ఇది బై అండ్ డిప్స్ మార్కెట్. సో ఈ బై అండ్ డిప్స్ మార్కెట్లో సెల్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఓకే, రేపటికి మనము లెవెల్స్ అంటే మండేకి లెవెల్స్ చూడాలి అంటే సేమ్ లెవెల్ మనకి 24,930 ఈ క్యాండిల్ హై ఏదైతే ఉందో ఆ క్యాండిల్ హైయే మనకి ఇంకా సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. మండే కూడాను 24,930 అనేది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. 25,200, సో 25,200 అనేది రెసిస్టెన్సు, 24,930 అనేది మనకు సపోర్టు. ఈ 2 లెవెల్సే మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 24,930 కంటే బిలో మూవ్ అయింది అనుకోండి, మరలా ఒకసారి 24,600, సో 24,600, 24,500 ఆ రేంజ్కి మరలా ఒకసారి డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని బట్టి మీరు ఏదైనా ట్రేడ్స్ తీసుకునే పని కనుక అయితే ఆ లెవెల్ దగ్గర మూమెంట్ ఏ విధంగా ఉందనే దాన్ని బట్టి చూసి మీరు ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సో ఈ 2 లెవెల్స్ మాత్రం మనము కీన్గా అబ్జర్వ్ చేయాలి నిఫ్టీకి సంబంధించి. ఓకే, అట్లానే మనం బ్యాంక్ నిఫ్టీని చూద్దాం క్విక్గా. సో బ్యాంక్ నిఫ్టీని చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు సేమ్ కైండ్ ఆఫ్ క్యాండిల్, మీరు నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని కంపేర్ చేస్తే సేమ్ కైండ్ ఆఫ్ క్యాండిల్. సో ఇది కూడాను కైండ్ ఆఫ్ హారోమీ క్యాండిల్ అనుకోవచ్చు. సో నిన్న ఆల్మోస్ట్ 1000 points 54,500 నుంచి 55,500 లెవెల్స్ వరకు 1000 points మూవ్ తీసుకున్న అంటే బిగ్ క్యాండిల్ ఏర్పడుతుంది. నిన్న బిగ్ మూవ్ ఉందన్నమాట. సో కానీ ఈరోజు చూస్తే మీకు లో వచ్చేసేసి 55,400, హై వచ్చేసేసి 55,400, లో వచ్చేసేసి 55,170, అంటే 250 points. 250 points అంటే 1/4 నిన్న క్యాండిల్తో పోలిస్తే 1000 pointsతో పోలిస్తే ఇది 1/4 సైజే ఉంది.
దీన్ని బట్టి కూడా మనం క్లియర్గా మనం సైకాలజీ అర్థం చేసుకోవాలి. మన క్యాండిల్ స్టిక్ సైకాలజీ అర్థం చేసుకుంటే కానీ మనము ఏదైనా ట్రేడ్స్లో మీరు ట్రేడ్ తీసుకోవాలనుకుంటే సైకాలజీ మాత్రం కంపల్సరీ మీరు రీడ్ చేయాలి. ఈ విధంగా సైకాలజీ అర్థం చేసుకుంటే మీరు ట్రేడ్స్ తీసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే ఈ రోజు సైకాలజీ ఏ విధంగా మారే అవకాశం ఉందని చెప్పేసి మీకు అర్థమవుతుంది. మీరు ఈ సైకాలజీ కనుక క్లియర్గా మీరు అర్థం చేసుకోగలిగితే. ఓకే, సో ఈ రోజు కూడాను కన్సాలిడేషన్ అంటే ఫాలో అప్ బయ్యింగ్ లేదు. రేపు ఏదైనా మార్కెట్ మండే 55,500 కంటే అబవ్ మూవ్ అయితే మరలా బయ్యర్స్ యాక్టివ్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ బయ్యర్స్కి రెసిస్టెన్స్ ఉంది, అంటే ఇక్కడ సప్లై ఎక్కువ ఉంది. 55,500 దగ్గరికి వచ్చినప్పుడు సప్లై జరుగుతుంది కాబట్టి ఆ సప్లైలో బయ్యర్స్ ఓవర్కమ్ చేయలేకపోతున్నారు. సో ఈ సప్లై డిమాండ్ బేస్ చేసుకునే మార్కెట్ మూమెంట్ ఉంటుంది. సో ఓకే, ఇక్కడ సప్లై ఎక్కువ ఉంది కాబట్టి 55,500 తర్వాత ఆ సప్లై కనుక ఓవర్కమ్ అయితే ఒక్కసారి మరలా అప్ సైడ్ తీసుకుంటుంది 56,000 వరకు. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. 55,500 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. అట్లానే మీకు 54,500 దగ్గర అనేది డిమాండ్ ఉంది. సో ఈ డిమాండ్ ఏమో 54,500 దగ్గర ఉంది. బట్ ఈరోజు క్లోజింగ్తో పోలిస్తే ఆల్మోస్ట్ 600 పాయింట్లు డౌన్లో ఉంది కాబట్టి మనం ఇమీడియట్ క్విక్గా చూడాలంటే 54,900. ఓకే, 54,900 దగ్గర మనము ఒక లెవెల్ని మనము అబ్జర్వ్ చేయొచ్చు. 54,900 కనుక మనకి డెసిసివ్గా బిలోకి మూవ్ అయితే మరలా ఒకసారి 54,500ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, సో అప్ సైడ్ వచ్చేసి 55,500 అబ్జర్వ్ చేయండి. అది బ్రేక్ చేసి అప్ సైడ్ మూవ్ అయితే మరలా 56,100ని మళ్ళీ టెస్ట్ చేస్తుంది క్విక్గా. అదే 55,000 కనుక డెసిసివ్గా కిందకి మూవ్ అయితే మరలా ఒకసారి 54,500ని మరలా ఇంకోసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇది ఇంకా స్టిల్ కన్సాలిడేషన్లోనే ఉంది. మీరు చూడండి, ఇక్కడ ఫ్లాగ్ ప్యాటర్న్ ఉంది. సో ఇక్కడేమో పోల్ కంటిన్యూస్గా ఇది ఒక పోల్ కింద తీసుకుంటే ఇది ఫ్లాగ్ ఉంది. సో ఈ ఫ్లాగ్ని బ్రేక్ చేయాలి. ఈ ఫ్లాగ్ని బ్రేక్ చేస్తేనే డైరెక్షన్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో అదండి సంగతి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సంబంధించి ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఇది యూస్ఫుల్ అవుతుంది. మనం ఏదైతే లెవెల్స్ డిస్కస్ చేసుకుంటున్నామో ఈ లెవెల్స్ యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే ఇది షేర్ చేయండి. అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.